ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీకు నేను తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు ఎంతగానో కృప చూపించాడండి. ఆ కృప చూపించకపోతే ఈరోజు మనం సజీవులుగా ఉండలేం. కాబట్టి మనందరము కూడా దేవుని ఆరాధించే వారమై ఉన్నాము కనుక దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనందరము కూడా దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను మనం పొందుకుంటున్నాం. కాబట్టి దేవునికి మనందరము కూడా కృతజ్ఞులమై ఉండాలి. ఎవరి మీద దయచేసి కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు. ఈ లోకంలో ఎవ్వరికి విరోధులుగా క్రైస్తవులు ఉండకూడదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతవరకు మీరు తగ్గించుకుంటారో అంతగా దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక వాక్యం ద్వారా నేను ఒక మాట ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే, నిజమైన క్రిస్మస్ అంటే ఒక క్రైస్తవుడు ఇతరులను ప్రేమించేవాడై ఉంటాడు, ఇతరులకు సహాయం చేసేవాడు ఉంటాడు, ఇతరులకు అనేకమైన వారి ఇబ్బందుల నుంచి విడిపించేవాడై ఉంటాడు, వారికి ఉన్న పరిస్థితులన్నింటిలో వారికి సహకారిగా ఉంటాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, ఒక క్రిస్మస్ జరుపుకునే ఒక నిజమైన క్రైస్తవుడు ఎవరంటే దేవుని ప్రేమను పంచేవాడై ఉంటాడు. దేవుని యొక్క ప్రేమను అందరికీ పంచిపెట్టేవాడుగా దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు అలాంటి మనసు కలిగి అనేకుల కొరకు ప్రార్థించి వారి రక్షణ నిమిత్తమై, వారి బలహీనత నిమిత్తమై, వారికున్న ఇరుకుల ఇబ్బందుల నిమిత్తమై వారందరి కోసం ప్రార్థించి వారందరికీ కూడా దేవుని యొక్క రక్షణలో నడిపించి వారి క్షేమాభివృద్ధిని కోరుకుంటారు. కాబట్టి క్రైస్తవులమైన మనందరము కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ఎవరైనా కూడా మీరు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఉదయం, మధ్యాహ్న, సాయంత్రకాల సమయంలో దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు చెల్లిస్తూ నశించిపోతున్న వారి కొరకు, అనేకుల కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోకూడదు. అందరూ కూడా దేవుని యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మనతో పాటు పంచుకోవాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా కూడా వారు ఏ స్థితిలో ఉన్నా వారందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకంలోనికి మనిషిగా వచ్చాడు, ఆయన జన్మించాడు, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు, ఆయన మనందరి పాపముల నిమిత్తమై మరణించాడు. మన కొరకు ఆయన తిరిగి లేచి ఆయన గొప్ప పునరుద్ధానాన్ని మనకు ప్రకటించాడు. ఇదిగో రేపొద్దున దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. యుగ యుగాలు, తరతరాలు మరణం ఉండదు. ఆ రాజ్యంలో ఎప్పుడు సంతోషం, ఆనందమే అన్న విషయాన్ని మనం ఎలాగైతే తెలుసుకున్నాం, అనేకులు తెలుసుకుని దేవుని యొక్క చిత్తాన్ని పొందుకునేలాగిన ఈ క్రిస్మస్ జన్మదిన వేడుకల్లో మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారి కోసం, విగ్రహారాధనలో ఉన్న వారి కోసం, నానా విధములైన ఆ పాపంలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ ఆ పాపం నుండి విడిచిపెట్టబడి ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. దేవునిలో సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఎంత గొప్ప భాగ్యం ఉందో ఆ భాగ్యాన్ని అంతటినీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుని క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎలాగైతే పొందుకుంటున్నామో అదే విధంగా ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున, ఇదే సంతోషాన్ని, ఇదే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించేలాగున మనందరం కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. నిజమైన క్రైస్తవుడు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఇతరుల కొరకు తాను ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఇతరులకు సహాయపడతాడు. నిజమైన క్రైస్తవుడు ఇతరుల కొరకు దేవుని దగ్గర ఆయన మొర్ర పెడతాడు. ప్రతి ఒక్కరి కొరకు నిజమైన క్రైస్తవుడు అయితే కనుక మొరపెడతాడు. దేవుడు మనకిచ్చిన ఈ క్రిస్మస్ ఆరాధనను, దేవుడు మనకిచ్చిన ఈ క్రిస్మస్ దినాలను, ఈ నెలంతా కూడా మనం పొందుతున్న ఆనందాన్ని, సంతోషాన్ని మనతో పాటు మన కుటుంబమే కాదు ఇతరులకు, మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు, మీ రక్త సంబంధులందరినీ ఆహ్వానించండి. అనేక చోట్ల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ఆ క్రిస్మస్ ఆరాధనలు అన్నిటిలో కూడా దేవుని ఉజ్జీవమైన పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది, అక్కడ ప్రార్థన ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో విడుదల, విమోచన కలిగి రెట్టింపు హృదయపూర్వకమైన ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉదయింపజేస్తాడు. ఆయన పుడతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి ఒక్కరి హృదయంలో పుట్టారో ఆ పాపికి రక్షణ కలుగుతుంది. వారు మారు మనసు పొందుతారు, బాప్తీసం తీసుకుంటారు. వారందరూ దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. మనము అనుభవిస్తున్న ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనేకులకు పంచిపెట్టడానికి మనం కూడా తోడ్పడదాం, మనం కూడా ప్రయాసపడదాం. మనం కూడా ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ
ప్రేమను కలిగి ఉందాం. క్రైస్తవులమైన మనము ఎవరి మీద ఎటువంటి కోపాలు, ద్వేషాలు, అసూయలు పెట్టుకోకూడదు. మనందరము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం జీవిద్దాం. ఇతరుల కొరకు ప్రార్థిద్దాం. మన కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు, గ్రామాల కొరకు, మన దేశ నాయకుల కొరకు, ప్రపంచం కొరకు మనందరము దేవుని యొక్క ఆరాధనలో మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోవడమే కాదు, మన ఇతరులు, మన చుట్టుపక్కల వారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధుమిత్రులు, మన రక్త సంబంధికులు, మన తోటి సహోద్యోగులు అందరూ అనుభవించాలి. అందరూ దేవుని తెలుసుకోవాలి. అందరూ రక్షింపబడాలి. దేవుని రాజ్యానికి అందరూ సిద్ధపడాలనేది దేవుడి యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనందరం ఉండులాగన మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. అందరికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా విష్ యు ఏ హ్యాపీ 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 గ్లోరియస్ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాన్ని మన దేవుడును రక్షకుడునైన నా యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య నూతనమైన కృపనిచ్చి, కాపుదలిచ్చి, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, దీవించి, దేవుని యొక్క రాకడకు సిద్ధపరిచి, ఆయన నిత్యత్వంలో మిమ్మలను, మీ కుటుంబాలను, మీకున్న వారందరినీ కూడా ఏర్పాటు చేసి ఆయన నిత్య రాజ్యంలో మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయనతో పాటు ఉండే సార్వత్రిక సంఘంలో మనందరినీ నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్.